హాయ్ ఫ్రెండ్స్, మీ కల్పన కిచెన్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక గ్లాస్ బియ్యంతోనే టిఫిన్. బియ్యం నానబెట్టుకోవాలి, 4 గంటలు నానబెట్టుకోవాలి. నేను 4 గంటలు నానబెట్టుకున్నాను. నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ ఆడించుకోవాలి, గట్టిగా ఆడించుకోవాలి. ఎందుకంటే మనం కూరగాయలు వేస్తాం కదా, బంగాళదుంప తురిమింది, క్యారెట్, టమాటా, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, అల్లం పేస్ట్, కొంచెం పెరుగు వేసుకోవాలి. దాంతో ఇవాళ బ్రేక్ఫాస్ట్ చిక్కగా చేసుకోవాలి నీళ్ళు. ఎందుకంటే కూరగాయలు వేస్తాం కాబట్టి చిక్కదనంగా చూసుకోవాలి. వాటర్ ఎక్కువైపోతే మళ్ళీ ఇంకా జారుగా అయిపోద్ది. జారు అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ వేసా తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ వేసుకోండి. తర్వాత టమాటా వేసుకోండి. టమాటా, పచ్చిమిరకాయలు, 2 పచ్చిమిరకాయలు తురుముకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా అల్లం పేస్ట్. కేవలం ఒక బియ్యం పిండితోనే బ్రేక్ఫాస్ట్ తయారు అవుతుంది. నూనె కూడా ఎక్కువ లాగదు. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బంగాళదుంప తురిమి వాటర్లో వేయకపోతే కలర్ మారిపోద్ది. ఒక బంగాళదుంప తీసుకున్నాను, వాటర్ అంతా పిండేసుకొని చాలా బాగుంటుంది. టిఫిన్ మాత్రం ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం తయారు చేసుకోవచ్చు. ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇంకొంచెం వేసుకోండి, కొంచెం తగినంత సాల్ట్ వేసుకుంటే, మళ్ళీ సాలపోతే కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం తగినంత వేసుకుంటేనే టేస్టు. ఇదంతా కలుపుకొని బయటికి వెళ్ళి టిఫిన్ తినే కన్నా ఇంట్లో మనం తయారు చేసుకుంటే హెల్దీ ఫుడ్ ఇది. చాలా మంచి ఫుడ్ ఇది. పిల్లలు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంట్లో ఉన్నయే చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం వాటర్ వేసుకోండి, చాలా ఇంకొంచెం చిక్కగా ఉంది. దాంట్లో 2 స్పూన్లు పెరిగేసుకోవాలి. అప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంకా పెరిగే ఇంకేం అంటే బియ్యంతోనే చేయాలి. చూడండి ఫ్రెండ్స్, వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏం లే, మీకు కావాల్సినవి ఏమంటే ఎక్స్ట్రా ఒక క్యాప్సికమ్ అనేది, కొత్తిమీర, కరివేపాకు, తినే సోడా అన్నీ వేసుకోవచ్చు. నాకు అవన్నీ ప్రస్తుతానికైతే సాల్ట్ సరిపోయే ఉండలు చూసుకోండి ఒకసారి. కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్ సాలేదు కాబట్టి కొద్దిగా వేసుకోండి. ప్రస్తుతానికి నాకు కొంచెం లేవు కాబట్టి వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు, క్యాప్సికమ్ అన్నీ వేసుకోవచ్చు. సరిపోయింది. స్టవ్ వెలిగించాను. చిన్న మంటలోనే పెట్టుకోవాలి. ఎందుకంటే
ఎన్ని ఆయిల్ కూడా ఎక్కువ లాగదు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఉట్టి బియ్యంతోనే చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో. కాలుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఉట్టి బియ్యం వాటితోనే చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.